హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, నాది ఒక సందేహం. అసలు అందం అంటే ఏంటి? అసలు ఎలా వస్తుంది? నవ్వడం వల్ల వస్తుందా, ఆరోగ్యంగా ఉండడం వల్ల వస్తుందా, డబ్బు ఉండడం వల్ల వస్తుందా? అసలు ఏంటి అందం అంటే ఏంటి అనేది మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. అందము అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనం పళ్ళు గురించి, మనం ఫేస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇప్పుడు మనిషి అట్లా వెళ్తూ ఉంటే వాళ్ళ ముఖానికి చూస్తాం. వాళ్ళ ముఖానికి ఇమీడియట్గా మన ఐస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని క్యాచ్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు క్యాచ్ చేసినప్పుడు అందంగా ఉన్నారా లేదా, ఎట్లా ఉన్నారు ఏంటి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మైండ్లో ఫిక్స్ అయిపోయి వెంటనే ఎస్ ఈ అమ్మాయి అందంగా ఉంది, లేకపోతే ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు అనేది ఒక రిజల్ట్ వచ్చేస్తుంది. అది అందం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఇప్పుడు ఎసెస్ చేయటం, ఆ వ్యక్తి యొక్క ముఖ కవలికల్ని, తర్వాత పర్సనాలిటీని, తర్వాత వారి యొక్క స్మైల్ని, అదేవిధంగా మాటలని ఎప్పుడైతే గమనించామో ఆ గమనంలో ఇమీడియట్గా మనకి ఒక రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఆ రిజల్ట్నే ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వాల్ పోస్టర్ చూస్తాం, ఒక సినిమా వాల్ పోస్ట్ చూస్తాం. ఆ వాల్ పోస్ట్లో మనం ఫస్ట్ ఐ క్యాచింగ్ ఉంటుంది. ఆ ఐ క్యాచింగ్లో చూసిన వెంటనే మనకి అది బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అది ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ వాల్ పోస్ట్ బాగుందా లేదా అన్నది వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో, ఇది బాగుంది అనేది వస్తుంది, లేకపోతే ఇది బాగలేదు అని వస్తుంది. ఇది బాగుంది అని ఎప్పుడైతే మీ బ్రెయిన్ నుంచి బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి రిజల్ట్ బయటకు వస్తుందో అదే అందం. ఈ అందాల్లో బోల్డన్ని రకాలు, కానీ మనం కంటి చూపుకి, తర్వాత బ్రెయిన్ ఫిక్సేషన్కి, తర్వాత వచ్చే రిజల్ట్కి, అది మనం ఏదైతే బ్రెయిన్ నుంచి ఫిక్స్ అయ్యి వస్తుందో దాన్ని అందంగా మనం భావించాలి. కాబట్టి అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. అనేకమైన అందాలు అంటే వాళ్ళు పర్సనాలిటీలో ఏంటి, నవ్వులో ఏంటి, మాటల్లో ఏంటి, వాళ్ళ చేష్టలో ఏంటి, ఎస్ బాగుంది అని మనం అనటం జరుగుతుందన్నమాట. కాబట్టి దాన్నే అందము అని అనటం జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడు ఓవరాల్గా నేను అన్నిటికి కలిపి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.